తర్వాత నేను చూసిందేమో భైరవి భైరవ ద్వీపం బాలకృష్ణ గారితో మళ్ళీ పనిచేశారు మీరు. ఆయనతో పనిచేశాను. ఆయన అలాగే సెట్లో కూర్చొని ఏదైనా డైలాగ్ చేసుకుని పాత పాత నాన్నగారు చెప్పింది, నాన్నగారు ఏ సినిమాలు చేశారు విజయ్ గారు వినండి అని శ్లోకాలు ఏదో ఒకటి బిజీగా ఉంటారు ఆయన. ఆ తర్వాత నేను ఒకసారి విజయ్ గారు నాకు నా అనుమానం ఏమిటండి అని అడిగితే, శ్రీకృష్ణ పాండవిలో మా నాన్నగారు చారిటీ తీసుకుని వస్తారే, వచ్చి మీరు చెయ్యి ఇలా చూపిస్తే మీరు జంప్ చేసి ఇలా కూర్చున్నారు. నేను ఎక్కడండి కూర్చున్నాను, ఆయన నన్ను తీసుకొచ్చి కూర్చోపెట్టారండి. నాకేం తెలీదు, బొమ్మలాగా ఆయన తీసి కూర్చోపెట్టారు. నేను చేశాను. అలాంటి సాంగ్ వచ్చేటప్పుడు కూడా ఆయన కరెక్ట్గా తిరుపుతారు. ఏదైనా అదే పొజిషన్కి ఆయన కరెక్ట్గా నేర్పించేది అని చెప్పారా అని చెప్పాను నేను. చివరిసారిగా రామారావు గారితో చేసిన సినిమా తర్వాత మళ్ళీ చేశాను కదా మేలుకొలుపు. అప్పుడు అంటే హీరోయిన్గా కాకుండా మళ్ళీ వేరే క్యారెక్టర్ చేశారు. ప్రేమ సింహాసనం అలాంటి కొన్ని సినిమాలు చేశాను. అంతా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ లేరు. అప్పుడు నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నదాన్ని. తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని 4-5 సినిమాలు చేశారు. నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారు, ఈయన వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ తెలుగు సినిమా పోయింది కదా అక్కడి నుంచి.